2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి గురు భగవానుడు యోగిస్తున్నారు, తృతీయంలో కుజుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తే మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది, తీవ్రమైన ఇబ్బందులు అయితే వస్తాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. తులారాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. శని దృష్టి కుటుంబ స్థానం మీద ఉన్నది. 17 జనవరి వరకు ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే కుటుంబాధిపతి 4వ స్థానంలోకి వెళ్లి మకర రాశికి వెళ్తారో కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నోరు అదుపులో ఉంచుకోండి. నోటి దురద మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పక్కన వాళ్ళు హట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. నోరు జారద్దు. ఈ వారంలో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది వస్తుంది. మీకు చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. సకాలంలో చేసి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్ కి మాత్రం 13 జనవరి నుంచి చాలా బాగుంటది. మీకు చాలా చాలా మంచిగా ఉండబోతుంది. 13 జనవరి నుంచి చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో మాత్రం. దానికోసమై ఆరోగ్యపరంగా విష్ణు సహస్రం పారాయణం చేయండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అచ్యుత, అనంత, గోవింద ఈ 3 నామాలు స్మరించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటది. కోర్టు కేసు విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళు మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. బిజినెస్ పరంగా మాత్రం గుడ్ టైం నడుస్తుంది. పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు చూస్తారు. బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన కుజుడు మీకు 4వ స్థానంలోకి రాబోతున్నారు, ఉచ్చస్థితిలోకి రాబోతున్నారు 17 జనవరి నుంచి. చాలా బాగుండబోతోంది మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మాత్రం మీకు చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ ఉండవు. మీకు వృత్తిలో గ్రోత్ లాంటివి కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న సమయం ఇది మంచి సమయము, అనుకూలంగా ఉన్నది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. వృత్తిపరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.